హలో వ్యూయర్స్, నిర్జా బనోత్ ఈ పేరు ఈ తరానికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎయిర్ హోస్టెస్ గా, మోడల్ గా దేశంలోనే టాలెంటెడ్ ఫీమేల్ గా గుర్తింపు పొందారు నిర్జా బనోత్. 22 వయసులోనే ప్రపంచమంతా తిరిగారు. హీరోయిన్లకు ధీటుగా ప్రకటనలోనూ నటించారు. తన ఇష్టంతో ఎయిర్ హోస్టెస్ గా చేరారు. ఒకవేళ ఆమె ఉండి ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ హోస్టెస్ గా నిలిచేవారు. అయితే అనుకోని రీతిలో ఆమె ఈ ప్రపంచానికి దూరమైంది. తాను మరణించే ముందు 300 మందికి పైగా ప్రాణాలు కాపాడింది. అందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఎదురుగా 4 ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరుపుతున్నా ఆమె మాత్రం వెనుకంజ వేయలేదు. తన పుట్టినరోజుకు ముందు రోజే ప్రాణాలు వదిలింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొని భారతదేశం ఎన్నటికీ మర్చిపోలేని వీర వనితగా నిలిచింది. అందుకే ఆమె చేసిన త్యాగానికి భారత ప్రభుత్వం అశోక చక్రను అందించింది. భారత ప్రభుత్వం నుంచి అశోక చక్ర పొందిన తొలి మహిళగా నిలిచింది నిర్జా బనోత్. అంతేకాదు, పాకిస్తాన్ కూడా మన దేశానికి చెందిన మహిళకు ఆ దేశ 4వ అత్యున్నత పురస్కారమైన తమ్జా-ఏ-పాకిస్తాన్ అవార్డును, నిషాన్-ఏ-పాకిస్తాన్ పురస్కారాన్ని ప్రదానం చేసిందంటే ఆమె చేసిన త్యాగం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెరికా కూడా నిర్జా బనోత్ కు స్పెషల్ కరేజ్ అవార్డును ప్రకటించింది. అందుకే మన దేశ చరిత్రలో నిర్జా బనోత్ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్జా బనోత్ ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి, ఆమె చేసిన త్యాగం ఎలాంటిది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిర్జా బనోత్ 1967 సెప్టెంబర్ 7న చండీగఢ్ లో పుట్టారు. తల్లి రమ్మ బనోత్, తండ్రి హరీష్ బనోత్. హరీష్ బనోత్ జర్నలిస్ట్ గా చేసేవారు. నిర్జా బనోత్ కి 2 బ్రదర్స్ ఉన్నారు. నిర్జా బనోత్ చండీగఢ్లోనే ఇంటర్ వరకు చదివారు. ఆ తర్వాత తన తండ్రికి ముంబై ట్రాన్స్ఫర్ కావడంతో ఆ ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయింది. నిర్జా బనోత్ ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్నేహితుల సలహాతో మోడలింగ్ లోకి వచ్చి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. అప్పట్లో ఆడపిల్లలను మోడలింగ్ రంగంలోకి పంపించాలంటే చాలా మంది భయపడేవారు. ఇప్పుడున్నన్ని అవకాశాలు కూడా అప్పుడు ఉండేవి కాదు. అయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాణించారు. అయితే మోడలింగ్ లో ఉన్న తాను ఎయిర్ హోస్టెస్ కావాలన్న లక్ష్యంతో ఇంగ్లీష్ తో పాటు ఇటాలియన్, జపనీస్ నేర్చుకున్నారు. తన ప్రతిభ, తన పాజిటివ్ మేనర్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన పాన్ ఆమ్ ఫ్లైట్ సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. పాన్ ఆమ్ అంటే పాన్ అమెరికా అని అర్థం. ఆ పేరును షార్ట్ ఫామ్ లో పాన్ ఆమ్ అని పిలుస్తారు. ఆ కంపెనీలో ఎయిర్ హోస్టెస్ గా సెలెక్ట్ అయిన తర్వాత మియామిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. అలా ఎయిర్ హోస్టెస్ గా తన కెరీర్ ని ప్రారంభించారు. కొన్ని రోజులకే తాను చేసిన సేవలకు గాను ఎయిర్ హోస్టెస్ విభాగంలో పలు అవార్డులు అందుకున్నారు. అలా ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని ఘటన జరిగింది. 1986 సెప్టెంబర్ 5న అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ కు చెందిన పాన్ ఆమ్ ఫ్లైట్ 73 బోయింగ్ విమానం ముంబై నుంచి కరాచీకి, అక్కడి నుంచి ఫ్రాంక్ఫర్ట్ మీదుగా న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. ఆ ఫ్లైట్ లో నిర్జా బనోత్ సీనియర్ ఫ్లైట్ పర్సన్ గా ఉన్నారు. ముంబై నుంచి బయలుదేరిన ఆ విమానం ఉదయం 4:30కి కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అక్కడ 109 మంది ప్రయాణికులు దిగారు. మరికొందరు ఎక్కారు. ఆ సమయంలో ఫ్లైట్ లో 360 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది సహా 379 మంది ఉన్నారు. అందులో 9 మంది చిన్నారులు. ఇక ఆ ఫ్లైట్ లోని 19 మంది సిబ్బందిలో 13 మంది భారతీయ ఫ్లైట్ అటెండెంట్లు, ఎయిర్ హోస్టెస్లు ఉన్నారు. ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు నిర్జా మెయిన్ డోర్ వద్దే ఉన్నారు. అప్పుడే సెక్యూరిటీ డ్రెస్ లో సాయుధులైన 4 వ్యక్తులు విమానాశ్రయ భద్రతా సిబ్బంది వాహనంలా కనిపించే ప్రత్యేక వాహనంలో సైరన్ మోగించుకుంటూ వచ్చారు. వాహనం దిగగానే ఒకడు గాల్లోకి కాల్పులు జరుపుతూ ర్యాంప్ పైకి రావడం ప్రారంభించాడు. మరొకడు ఇంకోవైపు కాల్పులు జరపడం ప్రారంభించారు. ఆ కాల్పుల్లో 2 కువైట్ ఎయిర్వేస్ గ్రౌండ్ సిబ్బంది మరణించారు. ఊహించని ఈ ఘటనతో అందరూ షాక్ లోకి వెళ్లారు. అయితే వెంటనే తేరుకున్న నిర్జా బనోత్ మాత్రం విమానం హైజాక్ అవుతుందని గ్రహించి డోర్స్ క్లోజ్ చేయాలని భావించింది. అప్పటికే అక్కడున్న ఒక తీవ్రవాది నీరజ జడ పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ నీరజ వెంటనే కాక్పిట్ లోకి హైజాక్ కోడ్ ను చెప్పి అలర్ట్ చేసింది. ఆ కోడ్ రిసీవ్ చేసుకున్న మరుక్షణమే పైలట్, కో-పైలట్ ఇద్దరు కూడా ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దూకేసి పారిపోయారు. అలా ఫ్లైట్ ను ఎక్కడికి వెళ్లకుండా తన చాకచక్యంతో ఆపింది నిర్జా బనోత్. ఎందుకంటే పైలట్లు గనక విమానంలో ఉంటే హైజాకర్లు ప్రయాణికులను అడ్డం పెట్టుకుని, అంటే ప్రయాణికులను బందీలుగా తీసుకుని ఆ ఫ్లైట్ ను ఎక్కడికైనా తీసుకెళ్లమనే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఏ పరిస్థితి తలెత్తుతుందో కూడా తెలియదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పైలట్, కో-పైలట్ ఫ్లైట్ దిగి పారిపోయారు. అప్పటి వరకు ఫ్లైట్ ను హైజాక్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించారు ఉగ్రవాదులు. కానీ ఫ్లైట్ లోని పైలట్, కో-పైలట్ దూకేసి పారిపోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. 15 నిమిషాల తర్వాత ఆ ఉగ్రవాదులు ఫ్లైట్ సిబ్బందిని బంధించారు. నీరజతో పాటు మరికొందరిపై దాడి చేశారు. ఏటీసీలకు సమాచారం ఇచ్చి ఫ్లైట్ సిబ్బందిని, అంటే పైలట్ ను, కో-పైలట్ ను పంపించాలని, లేని పక్షంలో ప్రయాణికులందరినీ చంపివేస్తామని బెదిరించారు. అయితే ఏటీసీ నుంచి వెంటనే స్పందన రాలేదు. ఆ కోపంతో ఫ్లైట్ సిబ్బందిలో ఒకరైన కెన్యాలో పుట్టిన భారతీయుడైన రాజేష్ కుమార్ ను కాల్చి చంపి ఆ డెడ్ బాడీని బయటకు విసిరేశారు ఉగ్రవాదులు. దీంతో అక్కడి వాతావరణం అంతా గంభీరంగా మారింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆ ఉగ్రవాదుల లక్ష్యమేంటో అప్పటి వరకు చెప్పలేదు. కానీ ప్రయాణికుల పాస్పోర్ట్లు కలెక్ట్ చేయాలని ఆదేశించి ఫ్లైట్ సిబ్బందిని విడిచిపెట్టారు. వారిలో వారు పాలస్తీనా, గాజా, సైప్రస్,
ఇజ్రాయెల్, అమెరికా దేశానికి చెందిన పలు ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్నారు. వారి మాటలను బట్టి ఆ ఉగ్రవాదుల లక్ష్యం అమెరికన్లే అని నీరజకు అర్థమైంది. ఆ సమయంలో విమానంలో 360 మంది ఉన్నారు. అందులో భారత్కు చెందిన వారు 100 మంది కాగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, యూకే, డెన్మార్క్ ఇలా పలు దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇంతమంది ప్రయాణికులు ఉన్నప్పటికీ వారి టార్గెట్ అమెరికన్లేనని గ్రహించిన నీరజ ఇతర దేశాలకు సంబంధించిన వారి పాస్పోర్ట్లను కొన్నింటిని కలెక్ట్ చేశారు. మిగతా వారి పాస్పోర్ట్లను సీట్ల కింద దాచేశారు. కొన్ని పాస్పోర్ట్లను డస్ట్బిన్ లో పడేశారు. అయితే ఉగ్రవాదులు అప్పటికే 2 అమెరికన్లను గుర్తించి చంపేశారు. ఇక అప్పటికే మధ్యాహ్నం దాటింది. అప్పటికి కూడా ఉగ్రవాదులు తమ డిమాండ్లేంటో చెప్పడం లేదు. కానీ భద్రతా సిబ్బంది లోపలికి వస్తే మాత్రం విమానంలో ఒక్క ప్రయాణికుడిని కూడా మిగలనివ్వమని, కాల్చి చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో పాకిస్తాన్ భద్రతా బలగాల స్పందనపైన కొన్ని అనుమానాలు వచ్చాయి. అయితే అప్పటికప్పుడు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని కూడా చెప్తారు. కారణం ఏదైనప్పటికీ 360 మందికి పైగా ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నాయి. చివరికి సాయంత్రానికి హైజాకర్లు కొన్ని డిమాండ్లు చేశారు. పైలట్లను లోపలికి పంపించడం, ఫ్లైట్ లో ఫ్యూయల్ నింపడం, కొన్ని కోట్ల డాలర్లు ఫ్లైట్ లోకి చేర్చడం లాంటి అంశాలను ప్రతిపాదించారు. అయితే ఈ డిమాండ్లపై చర్చిస్తున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే చాలాసేపటి వరకు ఎదురు చూసినా తమ డిమాండ్లపై స్పందన రాకపోవడంతో తమ డిమాండ్లు అంగీకరించేందుకు జాప్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో విమానాన్ని పేల్చేసేందుకు హైజాకర్లు బెల్ట్ బాంబులు కట్టుకోవడం ప్రారంభించారు. ఈలోగా బిజినెస్ క్లాస్ వైపు ఉన్న డోర్ ని చాకచక్యంగా అన్లాక్ చేశారు నీరజ బానోత్. కొందరు ప్రయాణికులు ఆ డోర్ నుంచి దిగేందుకు సిద్ధమవుతుండటంతో ఒక హైజాకర్ గమనించాడు. వెంటనే వారిపై గ్రైనేట్లు విసరడంతో పాటు కాల్పులు జరిపాడు. వీటిని తప్పించుకుంటూనే కొందరు ప్రయాణికులు 20 అడుగుల ఎత్తులో నుంచి బయటకు దూకేశారు. అప్పటికి గాని పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ అక్కడికి రాలేదు. అయితే హైజాకర్ల హెచ్చరికల నేపథ్యంలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ఫ్లైట్ కి కొంచెం దూరంగానే ఉండాల్సి వచ్చింది. చర్చలకు దిగాల్సి వచ్చింది. ఆ టీం హెడ్ అంటే అక్కడికి వచ్చిన పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ హెడ్ గా ఉన్న విరఫ్ దరోగా హైజాకర్లతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో హైజాకర్లు మరో ప్రయాణికుడైన కుమార్ ను కాల్చి బయటకు పడేశారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అతను చనిపోయాడు. ఆ తర్వాత నీరజ బానోత్ ద్వారా ఫ్లైట్ లోని ప్రయాణికులను ఒక్కొక్కరిని ముందు భాగంలోకి తీసుకురామని ఆదేశించారు హైజాకర్లు. అప్పటికే అమెరికన్లే వీరి టార్గెట్ అని అర్థమైన నీరజ బానోత్ తొలుత బ్రిటిష్ పౌరుడైన మైకేల్ జాన్ టెక్స్ ను ముందుకు రప్పించారు. అతనితో హైజాకర్లు చర్చలు జరుపుతున్న సమయంలో వారి దృష్టిని మరల్చి ప్రయాణికులను బయటికి పంపించేందుకు ఒక్కో పని పూర్తి చేశారు నీరజ బానోత్. ఇందుకు ఇతర ఫ్లైట్ సిబ్బంది, ప్రయాణికులు కూడా సహకరించారు. ఇదంతా పూర్తయ్యేసరికి అంటే ఉదయం 4:30 గంటలకు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయితే 17 గంటలు అప్పటికే దాటిపోయాయి. అప్పటికి ఫ్లైట్ లో చాలా మంది నీరసించిపోయారు. హైజాకర్లకు కూడా బయట నుంచి ఎలాంటి సహాయం అందే పరిస్థితి లేదు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విద్యుత్ యూనిట్ కూడా ఆగిపోయింది. ఎమర్జెన్సీ లైట్లు మాత్రమే ఫ్లైట్ లో వెలిగి ఉన్నాయి. దీంతో పరిస్థితి తమకు అనుకూలిస్తుందని నీరజ బానోత్ భావించారు. 4 హైజాకర్లలో 2 కాక్పిట్ దగ్గర ఉండటంతో మరో 2 మాత్రమే బయట ఉన్నారు. అందులో ఒకడు బెల్ట్ బాంబు కట్టుకుని ఉన్నాడు. అతడిని ఒక్కడిని ఆపగలిగితే ఈలోగా ప్రయాణికులు విమానం దిగి బయటకు వెళ్తే భద్రతా బలగాలు వెంటనే రియాక్ట్ అవుతాయని అర్థమైంది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన నీరజ బానోత్ ఫ్లైట్ లోని L3R4 డోర్లను తెరిచారు. ప్రయాణికులను కిందకి దింపాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు. అతి కష్టం మీద ఒక ప్రయాణికుడు ఆ డోర్ల నుంచి కిందకి దిగాడు. ఒక ప్రయాణికుడు కిందకి దిగడం చూసిన భద్రతా బలగాలు వెంటనే ఫ్లైట్ దగ్గరికి చేరుకున్నాయి. ఈలోగా హైజాకర్ ఫ్లైట్ లో కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. అయితే ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతో నీరజ బానోత్ ఆ హైజాకర్ కు అడ్డుగా నిలబడుతూ వచ్చారు. అప్పటికే ఆమెకు బుల్లెట్ గాయాలయ్యాయి. 10కి పైగా బుల్లెట్లు ఆమె శరీరంలోకి వెళ్లాయి. కానీ ఆమె మాత్రం మహిళల్ని, చిన్నారులను ఫ్లైట్ లో నుంచి బయటకు పంపించిన తర్వాతే ఆమె కుప్పగూలింది. ఇక ఇదంతా జరుగుతున్న టైంలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కు చెందిన బ్రిగేడియర్ తారిక్ మహమ్మద్ మెరుపు వేగంతో ఫ్లైట్ లోకి వచ్చేశాడు. కానీ అప్పటికే నీరజ బానోత్ కుప్పగూలిపోయింది. ఇక ఉగ్రవాదులను తారిక్ మహమ్మద్ బంధించాడు. అయితే అప్పటికే విమానంలోని 51 మందిని ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. అందులో భారతీయులు 12 మంది ఉండగా ఇటలీకి చెందిన వారు 13 మంది, లండన్ కు చెందిన వారు 11 మంది, అమెరికాకు చెందిన వారు 2 ఉన్నారు. ఇక హైజాకర్లు ఎవరనే విషయానికి వస్తే హైజాకర్లను పాలస్తీనాలో నివాసం ఉంటున్న లిబియాకు చెందిన వారిగా గుర్తించారు. వారి పేర్లు జైద్ హసన్, వదౌద్ అహ్మద్, మహమ్మద్ అబ్దుల్లా, మహమ్మద్ అబ్దద్ అల్ మునావర్ గా గుర్తించారు. వీరిపై విచారణ జరిపిన పాకిస్తాన్ కోర్టు తొలుత మరణశిక్ష విధించింది. ఆ తర్వాత జీవిత ఖైదుగా మార్చింది. అమెరికా కూడా పరోక్ష విచారణ జరిపి కీలక సూత్రధారి అయిన జైద్ హసన్ కు 2005లో 160 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మిగిలిన 3తో పాటు ఆ వాహనం సమకూర్చిన వ్యక్తిని కూడా తమకు అప్పగించాలని ఇటు భారత్, అటు అమెరికా 2 దేశాలు పాకిస్తాన్ ని కోరినా పాకిస్తాన్ నిరాకరించింది. వీరిలో కొందరిని పాలస్తీనా
పాలస్తీనాకు అప్పగించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అమెరికా FBI రికార్డుల్లో మాత్రం ఈ కేసు ఇంకా పరిష్కారం కాని కేసుగానే మిగిలింది. ఇక ప్రయాణికుల ప్రాణాలు కాపాడే విషయంలో నీర్జా బానోత్ చూపిన తెగువకు మన దేశం అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్రను ప్రకటించింది. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళగా నీర్జా బానోత్ నిలిచింది. ఇక పాకిస్తాన్ కూడా ఆ దేశ 4వ అత్యున్నత పురస్కారమైన తమ్జా-ఏ పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా కూడా నీర్జా బానోత్ కు స్పెషల్ కరేజ్ పురస్కారం ప్రకటించింది. ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ తదితర దేశాలు కూడా ఆమెకు పలు అవార్డులు ప్రకటించాయి. ఆమె జ్ఞాపకార్థం యూనివర్సిటీ హాళ్లకు నీర్జా పేరు పెట్టాయి కూడా. పంజాబ్ యూనివర్సిటీ నీర్జా పేరుతో హాస్టల్ భవనం నిర్మించింది. ఇక నీర్జా బానోత్ చరిత్రతో సోనం కపూర్ హీరోయిన్ గా ఆమె పేరుతోనే సినిమా వచ్చింది. తన సోదరుడు అనీష్ బానోత్ ది స్మైల్ ఆఫ్ కరేజ్ పేరుతో ఒక పుస్తకం రాశారు. అయితే అనీష్ బానోత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా అమ్మ ఒకసారి నీర్జాతో విమానాలు హైజాక్ అవుతుంటాయి, అలాంటిది ఎప్పుడైనా జరిగితే నువ్వు వెంటనే పారిపో అని చెప్పారు. కానీ నీర్జా అందుకు సమాధానం ఇస్తూ, అమ్మ నేను చాలా ధైర్యవంతురాలిగా పెరిగాను, ఒకవేళ ఆ పరిస్థితే వస్తే ప్రయాణికులను కాపాడేందుకు అవసరమైతే చనిపోతాను తప్ప పారిపోను అని బదులిచ్చింది అని నీర్జా సోదరుడు అనీష్ బానోత్ ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు కూడా. మొత్తం మీద ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నీర్జా బానోత్ చూపించిన చొరవ మనం ఎన్నటికీ మర్చిపోలేం. అందుకే ఆమె పేరు మన దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది కూడా.